హాయ్ అండి. వెల్కమ్ టు మన ఆంధ్ర వంటకాలు. ఎంతో సాఫ్ట్‌గా ఉండే నోట్లో ఇట్లా వేసుకుంటే అలా కరిగిపోయే మైసూర్ పాకును మీరు గాని ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ సంక్రాంతి పండగకు మీరు గాని మీ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు గదా! అయితే ఇలాంటి మైసూర్ పాకు చేయాలనుకుంటున్నారా? ప్రాసెస్ చూసేద్దాం. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. బాండీలో వేసుకోవాలి. బాండీలో వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాండీని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ను సిమ్లో పెట్టుకోవాలండి. మర్చిపోవద్దు. ఫుల్గా పెట్టుకున్నామంటే శనగపిండి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. మనకు మైసూర్ పాక్ అని అంతగా కలర్ చేంజ్ అయిపోతుందండి. మనం చేయాలనుకున్న కలర్ రాదు. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. మనకైతే శనగపిండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుని వేసుకుందాము. గిన్నెలో వేసుకున్నాక మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఒక కప్పునే నూనె తీసుకోవాలండి. ఇక్కడ మీరు నూనెకు బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నూనె తీసుకున్నాను కదా. ఇప్పుడు శనగపిండిని ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఈ మైసూర్ పాకును తయారు చేసుకోవచ్చండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని. ఇలా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము మైసూర్ పాకు చేసుకోవాలంటే ఇక బౌల్ ఉండాలి కదా. ఇది నేను ఇక్కడైతే బ్రెడ్ చేసుకుంటాం కదా, నాన్ స్టిక్ది తీసుకున్నాను. మీరు స్టీల్ సిల్వర్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఇక్కడ నేను ఆయిల్ పూస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం మైసూర్ పాక్ చేయగానే వేస్తాం కాబట్టి ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందానికైతే శనగపిండి వేపుకున్న బాండీలోనే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. హాఫ్ కప్పు నీళ్లు తీసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇట్లా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చక్కెరను కొంచెం కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలండి. మనకు చక్కెర పాకం అనేది లేత పాకం రావాలి. కొంచెం లైట్గా తీగ పాకం వచ్చినట్టు ఉంటే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కొంచెం చేతికి అద్దుకొని చూస్తే మనకు తీగ పాకం వచ్చింది కదా. మనకు తీగ పాకం రెడీ అయిపోయినట్టేనండి. పాకం అయితే ఇప్పుడు కడాయిలోనే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా శనగపిండి, ఆయిల్ అంతా కలిపేసి అది ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేయటం వల్ల మనకు శనగపిండి అనేది ఉండలు కట్టకుండా పని కానీ త్వరగా అయిపోతుందండి. చాలా సింపుల్గా తయారు చేసేయచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మొత్తం వేసుకొని గ్యాస్ సిమ్లోనే ఉండాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెట్టామంటే మనకు శనగపిండి మొత్తం అంతా ఉండలు కట్టేసి త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఉండలు కట్టకుండా మంచిగా సాఫ్ట్గా ఇలానే కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మనకు బుడగలు వచ్చి ఉడుకుతున్నట్లు ఉంది కదా. ఇప్పుడు మనము ఖచ్చితంగా స్వీట్లో నెయ్యి అయితే వేయాలండి, లేదంటే టేస్ట్ బాగోదు. ఒక చిన్న కప్పు నెయ్యి తీసుకున్నాను. కొంచెం ఇలా గడ్డగా ఉంది అని నేను కొంచెం అట్లా వేడి చేశానండి. నెయ్యి అనేది గడ్డగా ఉండకూడదండి. కొంచెం కరిగినట్లుగా ఉంటే మనకు స్వీట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనము కొంచెం కొంచెంగా ఒక 3 స్పూన్లు అట్లా వేసుకుంటూ కలుపుకోవాలండి. మధ్య మధ్యలో వేసాక ఒక 2 మినిట్స్ మంచిగా కలిపినాక మళ్ళీ మిగతా నెయ్యి కానీ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎలాగైతే చేస్తున్నానో మీరు కానీ అదే ప్రాసెస్లో చేశారంటే మీకు ఎంతో సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ అయితే మీకు తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ మొత్తం నెయ్యి వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలండి. ఒక్కసారిగా వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు మైసూర్ పాక్ చూడండి, మనకి ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిందని ఎలా తెలియాలంటే ఒక కొంచెం ప్లేట్లోకి తీసుకోవాలండి. పిండిని ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం చేతితోటి బాల్ లాగా తయారు చేసామంటే మనకు సాఫ్ట్గా బాల్ లాగా రావాలండి. అప్పుడు మనకి మైసూర్ పాకు అనేది రెడీ అయిపోయినట్లండి. ఇలా బాల్ లాగా వచ్చింది అంటే మనకు రెడీ అయినట్టే. చాలా సింపుల్గా తయారు చేసుకుంటున్నామండి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీ ఇంటి పిండి వంటలలో మైసూర్ పాక్ కానీ ట్రై చేయండి. చూడండి, మనకైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నూనె పూసి పెట్టుకున్నాం కదా, మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ముందుగానే నూనె పూసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ బౌల్, మీరు అందులో వేసేసుకోవాలి. ఇంకా
చాలా సింపుల్గా ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ అయినా పక్కన పెట్టేయాలండి. ఎమ్మటే అది మనం తీసుకున్నది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది ఇప్పుడు ఇలా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్నాక చూడండి, ఇలా మొత్తం ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్నాక నేనైతే దీనికి మూత అనేది ఉండదు కాబట్టి నేను ఇక్కడ పేపర్ తీసుకున్నానండి. అల్యూమినియం కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పెట్టేసాను, కవర్ లాగా కవర్ చేసేసాను పైన. ఇప్పుడు ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది 2 అవర్స్ తర్వాత చూద్దాము. చాలా సింపుల్గా సాఫ్ట్ మైసూర్పాకు తయారు చేసుకుంటున్నామండి. చూడండి, 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకు మైసూర్పాకు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. ఈ సంక్రాంతి పండగకి మీరు కానీ మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా సైడ్లు కానీ అడ్జస్ట్గా కట్ చేసుకున్నామంటే మనకు పీసెస్ అనేది సమానంగా వచ్చేస్తాయి. చూడండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే మైసూర్పాకు తయారు చేసుకున్నాం కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.